సూర్య భగవానుడు చెప్పవలసినటువంటి మంచి మాటలన్నీ చెప్పిన తరువాత కర్ణుడు జవాబిస్తూ తన యొక్క ప్రతిజ్ఞలను గురించి చెప్పి, నేను మాట తప్పలేను, ఎవరైనా వచ్చి ఫలానాది కావాలి అని నన్ను యాచన చేస్తే వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం మర్యాద కాదు, అసత్యమునకు నేను భయపడతాను, ఇటువంటి దానం చేస్తానన్నది నా ప్రతిజ్ఞ కనుక నేను సూర్యోపాసన చేసేటటువంటి సమయం లోపల, అది పూర్తయ్యే లోపల వచ్చినటువంటి బ్రాహ్మణుల యొక్క కోరిక తీర్చకుండా ఉండలేను కనుక అలా ఇంద్రుడే వచ్చినా అడిగినది నా సహజ కవచ కుండలములి అయినా వాటిని నేను ఇచ్చేస్తాను అని చెప్పడం జరిగింది. దానితో పాటుగా అసలు మనిషికి కీర్తి ఎంత అవసరమో, ప్రయత్నపూర్వకంగా మనిషి కీర్తిని సంపాదించుకునేటటువంటి ప్రయత్నం అవిశ్రాంతంగా ఎలా చేయవలసి ఉంటుందో